ఈ రోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ గోవిందుడి తలబిరుసు. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. గోవిందుడు తలబిరుసు మనిషి అని అంతా చెప్పుకుంటారు. కానీ అధికారుల వద్ద ఎంతో వినయంగా ఉండడం వల్ల జీవితంలో బాగా పైకి వచ్చాడు. కొన్నాళ్లకు వాడు రాజు కొలువులో ముఖ్యమైన రాజోద్యోగి అయ్యాడు. ఆ దేశపు రాజు ఇంద్రకాంతుడికి చిరాకు ఎక్కువ. చీటికి మాటికి ఆయన రాజోద్యోగులపై విరుచుకుపడుతుండేవాడు. ఒక రోజున ఆయనకు మనసు బాగోక అప్పుడు ఎదురుగా ఉన్న గోవిందుడిపై మండిపడి, మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు, అవతలకు పో అంటూ కసిరాడు. ఉత్త పుణ్యాన రాజు అలా అనడంతో ఏం చెయ్యాలో తోచక గుడ్ల నీరు కుక్కుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోవిందుడు. ఈ విషయం సుధీరుడనే మంత్రికి తెలిసింది. ఆయన గోవిందుడికి కబురు చేసి, నువ్వు విద్యాధికుడివి, తెలివైన వాడివి. ఉత్త పుణ్యాన రాజు నిన్నలా చిన్నబుచ్చడం నాకు నచ్చలేదు. నాతో రా, ఆయన్ను సంజాయిషి అడుగుదాం అన్నాడు. గోవిందుడు వెంటనే, కోపం వచ్చింది రాజుకు కానీ నాకు కాదు కదా. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమో, నేనే సంజాయిషి ఇచ్చుకోవాలి. చేతనైతే సంజాయిషి ఏమివ్వాలో నాకు సలహా ఇవ్వు అన్నాడు. సుధీరుడు రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, తమరు చీటికి మాటికి అమాయకులపై విరుచుకుపడడం మంచి అలవాటు కాదు. అందువల్ల ఎందరో మంచివారి మనసులో నొప్పిస్తున్నారు అంటూ గోవిందుడి విషయం చెప్పాడు. రాజు ఇంద్రకాంతుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని, ఉత్త పుణ్యాన నేను తిడితే నొచ్చుకునేందుకు బదులు సంజాయిషి ఏమివ్వాలని ఆలోచించే గొప్ప వినయం గోవిందుడిదని ఇంతకాలం నాకు తెలియదు. వాడికి మంచి బహుమతి ఇవ్వాలి. సీతాపురం గ్రామాధికారి పదవి ఖాళీగా ఉన్నది కదా, గోవిందుణ్ణి సీతాపురం గ్రామాధికారిగా నియమిస్తున్నాను అన్నాడు. ఆ విధంగా గోవిందుడు సీతాపురం గ్రామాధికారి అయ్యాడు. ఎంతో కాలంగా రాజు కొలువులో పై అధికారులకు, మంత్రులకు, రాజుకు అడుగులకు మడుగులొత్తే గోవిందుడికి ఈ పదవి చాలా కొత్తగా ఉంది. గ్రామంలో వాడికంటే పై అధికారి లేడు. వాడి మాటకు ఎదురు లేదు. గ్రామ పాలనలో గోవిందుడికి సలహాదారుడిగా ఉండేవాడు రంగన్న. రంగన్న తెలివైనవాడు, నిష్కపటి. తన మానాన తను బ్రతుకుతూ ఒకరి జోలికి అనవసరంగా వెళ్ళడు, నిస్వార్థపరుడు. రంగన్న సలహాలతో కొంతకాలం పాటు గోవిందుడు చక్కగా వ్యవహరించాడు. గోవిందుడు గ్రామ పెద్దలను పిలిచి అప్పుడప్పుడు తన పాలనను గురించి అభిప్రాయాలు అడుగుతూ ఉండేవాడు. వాడు ఒకనాడు ఏకకంఠంగా, రంగన్న సలహాలు ఉన్నంత కాలం మీకే ఇబ్బంది ఉండదు, పాలన సమర్థవంతంగా ఉంటుంది అన్నారు. ఇది విన్న గోవిందుడికి బాధ కలిగి మరునాడు రంగన్నను పిలిచి, గ్రామంలో పరిస్థితులు మెరుగుపడ్డాయి, ఇందుకు నా సమర్థత కారణమా, నీ సలహాలు కారణమా అని అడిగాడు. రంగన్న నవ్వి, ఇది వరకున్న గ్రామాధికారికి కూడా నేను సలహాలు ఇచ్చాను. సలహాల మంచి చెడ్డలు తెలుసుకునే శక్తి గ్రామాధికారికి ఉండాలి, కానీ సలహాల్లో విశేషమేమీ ఉండదు. నిస్సందేహంగా సమర్థత మీదే అన్నాడు. వాడి సమాధానం గోవిందుడికి అంతగా తృప్తి కలిగించలేదు. తన సలహాలు వినడంలోనే గ్రామాధికారి సమర్థత ఉన్నదని వాడన్నట్లు తోచి ఈ పరిస్థితిని సరిదిద్దాలనుకున్నాడు. గ్రామంలో ఆరా తీయగా శకుని అనేవాడికి రంగన్న అంటే అంతగా పడదని తెలిసింది. ఒకనాడు గోవిందుడు రంగన్నతో, ఒక్కరి సలహాతో మంచి చెడ్డలు తెలియవు, ఇక మీదట శకుని సలహాలు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. మీలో విచక్షణ ఉన్నంతకాలం ఎవరి సలహాలైనా మంచివే అని ఊరుకున్నాడు రంగన్న. ఆ రోజు నుంచి గోవిందుడు అన్ని విషయాలకు శకునినే సలహాలు అడగసాగాడు. శకుని తెలివిగలవాడు, కానీ వాడికి అధికార దర్పం ఎక్కువ. గ్రామాధికారికి సలహాదారంటే అదొక పెద్ద పనని, అందువల్ల తనకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలనుకున్నాడు. తనకొక్కడికి అయితే బాగుండదని రంగన్నను పిలిచి, నువ్వు నేను గ్రామాధికారికి సలహాదారులం కదా, అందువల్ల గ్రామాధికారి మందిరంలో మనకు ప్రత్యేకంగా గదులుండాలని గోవిందుడికి చెబుదాం అన్నాడు. సలహాలు ఇవ్వడం పెద్ద పన, దానికి వేరే గది కావాలా, ఎందుకొచ్చిన బడదలేదు అన్నాడు రంగన్న. శకుని ఆ సాయంత్రం గోవిందుడి వద్దకు వెళ్ళి తమకు సలహాలు ఇవ్వడం ఎంతో బాధ్యత గల మహాకార్యంగా భావించి, నేను వేరే గది ఒకటి కావాలనుకుంటున్నాను, కానీ అది ఒక పెద్ద పనేనా అంటూ రంగన్న చులకనగా మాట్లాడాడు అంటూ పితూరీలు చెప్పాడు. అలాగా, సలహాలన్నీ నిన్నే అడుగుతున్నాను కదా, తననేమీ అడగడం లేదని అక్కసై ఉంటుంది. మీ ఇద్దరికీ నా మందిరంలో చెరొక గది కేటాయిస్తాను, సలహాలు మాత్రం నిన్నే అడుగుతుంటాను అన్నాడు గోవిందుడు. వద్దన్నాడుగా, వాడికి గది ఎందుకు అన్నాడు శకుని చిరాకు పడుతూ.
చూసేవాళ్లకు నాది పక్షపాత బుద్ధి అనిపించకూడదు అన్నాడు గోవిందుడు. ఆనాటి నుంచి శకుని విజృంభించి గోవిందుడికి గ్రామాధికారి అంటే గ్రామానికి రాజు వంటి వాడు కాబట్టి దర్పంగా ఉండాలి, అందరితోటి మాట్లాడకూడదు, ఎవరిని నవ్వుతూ పలకరించకూడదు, ఎవరైనా దండం పెడితే చూసి ఊరుకోవాలే తప్ప ప్రతి నమస్కారం చెయ్యకూడదు, కాస్త లోకువగా ఉన్నవాళ్లను కసురుతూ ఉండాలి, తలబిరుసుగా ఉండేవాళ్లను నయానా భయానా లొంగదీయాలి అంటూ సలహాలిచ్చాడు. స్వయాన తలబిరుసు మనిషైన గోవిందుడికి ఈ సలహాలు నచ్చాయి. వెంటనే అమలు చేశాడు. అయినా వాడికెవరూ ఎదురు చెప్పలేదు. దాంతో గోవిందుడు మరింత రెచ్చిపోయి ప్రవర్తించసాగాడు. గ్రామాధికారికి రాజు ప్రాపకం ఉంది కదా అని అందరూ వాడికి భయపడేవారు. అయితే రంగన్న ఒక్కడే మిగతా వాళ్లకు విరుద్ధంగా ప్రవర్తించసాగాడు. గోవిందుడు ప్రతి నమస్కారం చేయడం లేదని గమనించాక వాడు తను గోవిందుడికి నమస్కారం చేయడం మానుకున్నాడు. గోవిందుడు అడగడం మానితే వాడు సలహాలు ఇవ్వడం మానేశాడు. ఒకరోజు రంగన్న గోవిందుడు చిరాకు పడుతూ మాట్లాడగానే, నా తప్పేమిటో చెప్పు, సంజాయిషి ఇచ్చుకుంటాను, అనవసరంగా మాటంటే పడను, రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు. ఫిర్యాదు అనగానే గోవిందుడు భయపడ్డాడు. అయితే రంగన్న తనను బెదిరిస్తున్నాడన్న కోపం కొద్దీ, ఏమని ఫిర్యాదు చేస్తావో చెప్పు అన్నాడు. రంగన్న చెప్పడం మొదలు పెట్టేసరికి వాడికి ఉక్రోషం వచ్చి, ఊరికే ఎందుకు మాట్లాడతావు, నువ్వేం మాట్లాడినా నేను వినదలుచుకోలేదు, ఇంకెన్నడూ నాతో మాట్లాడకు అన్నాడు. నువ్వు అడిగావని చెప్పాను తప్పితే నువ్వు వద్దంటే నీతో మాట్లాడను అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగన్న. అది మొదలు వాడు గోవిందుడితో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అందుకు గోవిందుడికి చాలా కోపంగా ఉండేది. కానీ ఏం చేయాలో తెలియక శకుని సలహా అడిగాడు. ఈ గ్రామం జనాభా లెక్కలన్నీ రంగన్న దగ్గరున్నాయి, వాటి గురించి కొన్ని సందేహాలున్నాయని తీర్చమని వాడిని అడగండి, చచ్చినట్టు వచ్చి మాట్లాడతాడు అని సలహా ఇచ్చాడు శకుని. మరి వాడు ముందు మాట్లాడకుండా నేను మాట్లాడడం పొసగదే అన్నాడు గోవిందుడు. దాందేముంది, పాలేరును పంపితే సరిపోతుంది అన్నాడు శకుని. గోవిందుడు పాలేరు ద్వారా రంగన్నకు కబురు పంపాడు. సందేహాలేమిటో చెప్పమని రంగన్న పాలేరు ద్వారా కబురు పంపాడు. గోవిందుడు ఆ సందేహాలేమిటో చెబితే పాలేరు ద్వారానే సమాధానాలు పంపాడు రంగన్న. ఈ రంగన్న మహాతలబిరుసు మనిషి అన్నాడు గోవిందుడు శకునితో. మీరు చాలా మంచివారు, మీ ప్రతాపం అధికారం చూపించండి, వాడే వస్తాడు అన్నాడు శకుని. ఆ రోజు నుంచి రంగన్నకు కష్టాలు మొదలయ్యాయి. వాడి ఇంటి పన్ను, పొలం పన్ను పెరిగాయి. వాడి పొలానికి నీళ్లు దొరికేవి కావు. వాడి ధాన్యానికి సరైన ధర పలికేది కాదు. రంగన్న పెదవి విప్పకుండా ఈ అత్యాచారాలన్నీ సహించాడు. కొన్నాళ్ల తర్వాత రంగన్న కూతురు పెళ్లి జరిగింది. వాడు గ్రామస్తులందరినీ స్వయంగా ఆహ్వానించాడు. కానీ గోవిందుడికి మాత్రం చీటీ పంపించాడు. ఇది పెద్ద అవమానంగా భావించిన గోవిందుడు రంగన్న మీద ఏదైనా తప్పుడు నేరం మోపి ఖైదులో వెయ్యాలని కుట్ర ప్రారంభించాడు. రంగన్నకు ఈ సంగతి పాలేరు గ్రామ కాపలావాడి ద్వారా తెలిసింది. రాజుగారికి ముఖ్య సలహాదారుడైన సుధీరుడనేవాడు రంగన్నకు దగ్గరి బంధువు. రంగన్న రాజధానికి వెళ్ళి గోవిందుడి ఆగడాల గురించి చెప్పాడు. అంతా విన్న సుధీరుడు, ఏమిటి, ఇక్కడ కొలువులో పిల్లిలా పడుండే గోవిందుడు మీ గ్రామం చేరి క్రూర జంతువు అయ్యాడా, ఆశ్చర్యంగా ఉందే, క్షణాల మీద వాడి పదవి ఊడేలా చెయ్యగలను అంటూ మండిపడ్డాడు. రంగన్న నవ్వి, అందువల్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. ఇలా పదవిలోకి వచ్చే వారందరికీ తలబిరుసు పోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నాడు. సుధీరుడు అవునన్నట్లు తలాడించి, రాజు ఇంద్రకాంతుడికి కూడా తలబిరుసు ఎక్కువే, కొద్ది రోజులుగా అస్వస్థతతో మంచం పట్టాడాయన. రాజ్యపాలన వ్యవహారాలన్నీ యువరాజు చంద్రకాంతుడే చూస్తున్నాడు. చంద్రకాంతుడు సమర్థుడు, బుద్ధిమంతుడు, వినయశీలి. తండ్రి వల్ల జరిగిన పొరపాట్లకు ఆయన ఎంతో బాధపడుతున్నాడు. నీ సమస్యకు ఆయన మంచి పరిష్కారం చూపగలడు అన్నాడు. తరువాత సుధీరుడు రంగన్నను యువరాజు చంద్రకాంతుడి వద్దకు తీసుకువెళ్ళాడు. ఆయన జరిగిందంతా విని, ఇదంతా నా తండ్రి గారి కారణంగానే జరిగింది. ఆయనను చూసిన రాజోద్యోగులు, రాజప్రతినిధులు, ఆఖరుకు గ్రామాధికారులు అందరూ తలబిరుసుతనం అలవర్చుకున్నారు. ఇది సరిదిద్దాలంటే ఒకటే ఉపాయం, నేను మీ గ్రామానికి వస్తాను. గతంలో నా తండ్రి గారు ఉత్తపుణ్యాన గోవిందుడిపై మండిపడ్డాడు కదా, అందుకుగాను అతడికి క్షమాపణ చెప్పుకుంటాను. నన్ను చూసి గోవిందుడు మారవచ్చు అన్నాడు.
అయితే తమరు క్షమాపణను సంస్కృతంలో చెప్పండి, నేను దాన్ని తర్జుమా చేసి గోవిందుడికి వినిపిస్తాను. అతడికి సంస్కృతం రాదు అన్నాడు రంగన్న. రంగన్న అలా ఎందుకన్నాడో ఊహించిన చంద్రకాంతుడు తనలో తనే నవ్వుకున్నాడు. ఆ తరువాత యువరాజు, రంగన్న, సుధీరుడు సీతాపురం తరలి వెళ్ళారు. వాళ్లను చూసి గోవిందుడు కంగారు పడ్డాడు. కానీ చంద్రకాంతుడి మాట తీరు చూశాక వాడికి ధైర్యం పెరిగింది. పైగా యువరాజు తనకు క్షమాపణ చెప్పేందుకు వచ్చాడనగానే వాడి తలబిరుసుతనం కూడా పెరిగింది. ఇక రంగన్న ఇంటిదారి పట్టక తప్పదనుకున్నాడు వాడు. గ్రామాధికారి మందిరంలో యువరాజు, సుధీరుడు, రంగన్న, శకుని, గోవిందుడు, కొందరు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. చంద్రకాంతుడు గొంతు సవరించుకుని, నా తండ్రి గారి కారణంగా జరిగిన పొరపాట్లను నా ప్రవర్తనతో సవరించాలనుకుంటున్నాను. నేను గోవిందుడికి రాజుగారి తరపున క్షమాపణ చెబుతాను. నేను గురుకులంలో అన్ని విద్యలు సంస్కృతంలో నేర్చుకున్నవాణ్ణి. ఇప్పుడు గ్రామీణుల మధ్య వారి భాషలో మాట్లాడాలంటే సంకోచంగా ఉంది. అందువల్ల నేను సంస్కృత భాషలో చెబుతాను. రంగన్న తర్జుమా చేసి గోవిందుడికి వినిపిస్తాడు అన్నాడు. శకుని గోవిందుడి చెవిలో, యువరాజు మహా తెలివిమంతుడు. ఈ దెబ్బతో రంగన్న చచ్చినట్లు మీతో మాట్లాడాల్సిందే అన్నాడు. గోవిందుడు తన ఉన్నత స్థితికి సంబరపడ్డాడు. తర్వాత చంద్రకాంతుడు సంస్కృతంలో మాట్లాడగా రంగన్న సైగలతో గోవిందుడికి ఏదో చెప్పాడు. అది వాడికి అర్థం కాక, ప్రభు, వీడి తలబిరుసు చూడండి, నాతో మాట్లాడవద్దన్నానని సైగలు చేస్తున్నాడు. తమంతటి వారిని చూసైనా బుద్ధి తెచ్చుకోవడం లేదు అన్నాడు. చంద్రకాంతుడు సాలోచనగా తల పంకించి, తలబిరుసుకు ఆత్మగౌరవానికి చాలా తేడా ఉంది. మాట్లాడవద్దన్న వాడితో మాట్లాడకపోవడం ఆత్మగౌరవం. దేశానికి యువరాజునైన నేనే నాది కాని తప్పు కూడా క్షమాపణ అడిగి ఒక ఆదర్శాన్ని నెలకొల్పాను. రంగన్నను మాట్లాడవద్దనడం నీ తప్పైనప్పుడు దానికి క్షమాపణ అడగాలని తోచకపోవడం వల్ల నీకు తలబిరుసు ఎక్కువని నేను అనుకోవచ్చు కదా అన్నాడు. ఈ మాటలు గోవిందుడికి చెల్డుమంటూ తగిలాయి. వాడు సిగ్గుతో తల వంచుకుని తన తప్పు క్షమించమని రంగన్నను కోరాడు. రంగన్న నవ్వి, తప్పుకు క్షమాపణ అవసరం లేదు, తప్పును గ్రహిస్తే చాలు, సమస్య పరిష్కారమైపోతుంది అన్నాడు. ఈ ధర్మ సూక్ష్మం తెలుసుకున్నాక గోవిందుడికి తలబిరుసు మనుషులు మళ్ళీ ఎదురు కాలేదు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.